అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదేమో. ఏదైనా కోటే కదా. కానీ అమ్మయ్య, అందరూ ఒక దగ్గరనే ఉండాలా బాయ్. ఏమరా నరసింగ్, చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్టీ తగిలింది, పార్టీ ఇస్తున్నాడు, మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్న పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. స్టేషన్ లో బిర్యానీ ఏమండి? నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. సార్ నరసింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ పనులు. భగవాన్ కి నీకు ఏంటి సంబంధం? అమ్మతోలా నా రోజు చంద చేసిన రోజు చెప్పిన కదా నా భగవంతుడితో సంబంధం పెట్టుకోనని. ఇదిగా సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించి కదండి. చెప్పలంలోకి చెప్పినట్టు కొడతారు ఏంటంటే సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు, పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా. ఏమండి, ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీలు చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. తప్పైందన్నా, కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 3,000 పిల్ల బొందకు పెట్టా. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా. వెళ్ళి కంప్యూటర్ షాప్ అతను తీసుకెళ్లి అతని డబ్బు అతనికి పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్లో సార్, ఇస్త్రీ నలకూడదు. మిగతా నేను ఇప్పుడు అది అవసరమా? నాకు అమ్మాయికి మంచి మంచి నగలు అవి చేయించొచ్చు కదా. అసలే ఇక్కడ వడ్డీలు వసూలు కాక నేను ఎడుతున్నా. ఎప్పుడు వడ్డీలు. కన్న కూతురికి కట్టుకున్న పెళ్ళానికి ఏదైనా కొనమంటే చేతులు రావు. నమస్కారం చలపతి గారు. నమస్తే. కళ్ళజోడు చాలా బాగుందండి. దుబాయ్ కళ్ళజోడు. ఒక ఎదవ వడ్డీ ఎగ్గొడితే లాక్కున్నా. మొత్తానికి మీ గుండె ధైర్యం అండి. ఆ పృథ్వీ గాడికి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. చూడు సూర్య, నా డబ్బు ఎనపెట్లో పెట్టి మూత పెడితే పిల్లలు పెట్టదు, చెదలు పడుతుంది. అదే వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేవాడిని చూసి అప్పిచ్చాననుకో, డబ్బు పెరుగుతుంది. సరే కానీ ముందు వడ్డీ వసూలు చేసుకున్నారా? ఇంకా డబ్బు అందలేదంటే రాగానే ఇచ్చేస్తా అన్నాడు. వచ్చేగా ఇంకా ఇవ్వలేదా? మా దగ్గర అయితే వసూలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేస్తారు? ఆడికి డబ్బు నిజంగా అందింది. వచ్చాయి చలపతిరావు గారు. పోలీసులు నరసింగ్ గారి దగ్గర రికవరీ చేసి ఈ రోజు తెల్లవారుజామున 50,000 ఇచ్చారట. మీరు ముందు వెళ్ళి మీ 4 నెలలు వడ్డీ వసూలు చేసుకోండి. ఎంతైనా మనం కావాల్సిన వాళ్ళం కదా. వస్తాను. ఉంటాను అంకుల్. సుజిత కంప్యూటర్ బాగుంది. మనిషి మంచోడే, అత్యాశకు పోయి మోసపోయాడు. ఈ మధ్య ఇలాగే సుబ్బారావు గారి అబ్బాయి గారిని ఆడు ఎవడో దుబాయ్ తీసుకెళ్తానని ఆశపెట్టాడు. ఆడు రాత్రికి తలా మొలా తాకట్టెట్టేసి వెళ్ళిపోయాడు. బావా ఇంతగా దుబాయ్ తీసుకెళ్ళాడంటవా? ఎక్కడ తీసుకెళ్తాడు? ఈడు తెచ్చిన డబ్బు అంతా నొక్కేసి దుగ్గిరేల దాకా వెళ్ళాక దగ్గు వస్తుంది, 2 మంది కొనుక్కొస్తాను ఎస్కేప్ అయిపోయాడు. ప్రతి ఓడికి రాత్రి ఓ అంబానీ అయిపోవాలని ఆశ. మరి నీలాగే ఆడి సంగతి అలా ఉంచు. అర్జెంటుగా ఈడు వడ్డీ సంగతి ఏంటో చూద్దన్నాడు. ఏమయ్యా పృథ్వీ, రండి. నా వడ్డీ డబ్బులు సమకూరాయంట కదా, మ్యాటర్ తెలిసింది. డబ్బులు ఇప్పిస్తామని వచ్చాను. ఏంటి అంత ఆలోచించేస్తున్నా? సార్ అది కొద్దిగా మెటీరియల్ తెప్పిద్దామని. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. సర్లా, ఇందాక ఇచ్చాను 50,000, అది తీసుకో. పర్లేదు, పోలీసు వాళ్ళు కూడా బాగానే డబ్బులు ఇప్పిస్తున్నారు ఈ మధ్యన. తీసుకోరా బామ్మది. అలాగే బావా, అన్ని ఒరిజినల్ అంటావా? వస్తానయ్యా. మంచిదండి. బిజినెస్ జాగ్రత్త. రేపు నువ్వు నా డబ్బులు ఇవ్వలేదనుకో, షాప్ మరి నేనే మెయింటైన్ చెయ్యాలి. గుడ్ విల్ పోకుండా చూసుకోయా. వస్తా. ఎక్కడ సగం మంది వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నారు రా బామ్మరిది. షాప్ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చాక ముందు వాళ్ళ పీకి పారయ్యాలి. ఒరే అప్పారావు గడు 10,000 వడ్డీ ఇవ్వాలి, తెగ వాయిదాలు ఎత్తనాడు. ఇవ్వాలన్నా ఇస్తాడా? ఇవ్వకపోతే జలగలా పట్టి పీడించేస్తావు కదా నువ్వు. నీకు రిటైర్ అయిపోగలవు. నడు. నడవకపోతే బండి కూడా ఎక్కించుకుంటావు నువ్వు. ఓరి మీ అమ్మ కడుపులు మాడా, నన్ను ఇలా నడు రోడ్డు మీద చంపేయడానికి మీరు డిసైడ్ అయిపోయారా? లేకపోతే ఎవడో కెట్టనోడో వడ్డీ కట్టలేనోడో మిమ్మల్ని నా మీదకు పంపుతున్నాడా? సారీ అంకుల్, చూసుకోలేదు. ఒళ్ళు పొగరెక్కి. ప్లీజ్ అంకుల్, 3:30కి లాస్ట్ ట్రైన్, అది మిస్ అయితే మాకు
ఇంకో ట్రైన్ లేదు. చాలా దూరం వెళ్ళాలి అంకుల్. నీకెంత అర్జెంట్ అయితే మాత్రం నేను ఎందుకు నోరు మూసుకోవాలరా? 500 కదా తీసుకో. మరి మొన్నటి 100 ఎవడెత్తాడు? అది తీసుకోండి, మమ్మల్ని వదిలేయండి అంకుల్. నేను తొందరగా వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పంపించేస్తారు. ఆహా, అంటే లేచిపోతున్న కేసు అన్నమాట. నా కూతురికి నీ పాటి తెలివితేటలు ఏడ్చినా నాకు ఈ కట్నం దరిద్రం తప్పే. త్వరగా పోనీ. తెలివి తక్కువ శనిగ్రహణ కన్నాను. ఏ ప్రేమ, ఏంటి ఆ మిడిల్ క్లాస్ గారితో నీ అఫైర్లు? నువ్వు ఆ కులం తక్కువ దాంతో తిరుగుతూ ఇంకొకసారి నాకు అంటుపడ్డావో నిన్ను చంపి నేను చస్తాను. నువ్వు అంతగా ఎంజాయ్ చేయాలనుకుంటే మన కంట్రీ క్లబ్ కి వెళ్ళు, అక్కడ నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకో. అంతేగాని ఆ కంట్రీ ఫ్రూట్ తో మాత్రం తిరగకు. నేను నీకేం తక్కువ చేశాను? ఇలా మన బంధువుల ముందు నా పరువు తీస్తున్నావు. ఇదిగో నీ పాస్పోర్ట్ వీసా రెడీగా ఉన్నాయి, ఎల్లుండే ప్రయాణం. అర్థమైందా? దీన్ని పుట్టినప్పుడే చంపేస్తున్నా బాగుండేది. ఛీ పాపిష్టిదానా, నీ వల్ల నా పరువు పోయింది. సొసైటీలో నా పరపతంతా మట్టి కొట్టుకుపోయింది. రేపు నేను ఏ మొహం పెట్టుకుని మహిళా మండలి మీటింగ్లకు వెళ్లేది? నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ గాడి ప్రేమ కోసం చచ్చిపోయిందని అందరూ రోతగా మాట్లాడుతుంటే నా పరువేం కావాలి? చూడండి సిఏ గారు, నాకు ఈ డెడ్ బాడీ అక్కర్లేదు. నా పరువు తీసి నీ పాపించడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా సొమ్ము కాజేయడానికి నా కూతురికి వలవేమని చెప్పిన ఈ మిడిల్ క్లాస్ రోగ్స్ ని మాత్రం వదిలిపెట్టకండి. కావాలంటే ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెడతాను, వీళ్ళు మాత్రం వదలకండి. అయ్యా, చేతికి ఎదిగొచ్చిన కొడుకు ప్రేమ దోమ అంటూ మాకు కడుపుకోత మిగిల్చాడు. ఈ కులం తక్కువ దాంతో దరిద్ర పుట్టు ప్రేమలో పడి మా వాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఒరేయ్, నా పలుకుబడితో నీ అడ్రస్ లేకుండా చేస్తాను. నా స్టేటస్ ఏంటో చూపిస్తారా? ఏంటమ్మా కూతురు సేవను ఎదురుగా పెట్టుకుని స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం? ఏం పెద్దోళ్ళండి మీరు? మీ స్టేటస్లు చేతస్థ భావాలతో వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు. అసలు మీలాంటి తల్లిదండ్రుల్ని. కానిస్టేబుల్ సార్, ఈ సేవల్ని పోస్ట్ మార్టం ఈ పెద్దోళ్ళు ఏమన్నా జాస్తిగా నకరాలు చేస్తున్నావు? ఓకే సార్, అలాగే సార్. ఆ పోరీ పోరగాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఏమైందయ్యా పిల్లలకి? ప్రేమ సక్సెస్ కాకపోతే చచ్చిపోతారయ్యా? ధైర్యం ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి అమ్మా నాన్న చూసిన సంబంధం అన్నా చేసుకోవాలి. అవును సార్. అంతేగాని చచ్చిపోవడాలేంటే? అసలు ఏమనుకుంటారా వీళ్ళు? చచ్చిపోతే పెద్ద గొప్పలు అయిపోయి అనుకుంటారా? అమర ప్రేమికులు అయిపోయి అనుకుంటారా? ఎవరికి గుర్తుంటారా వీళ్ళు? దేవదాసు, పార్వతి, లైలా, మజ్ను కథలు పట్టుకుని వాళ్ళని ఫాలో అవుతుంటారు ఎదవలు. 100కి 90 ప్రేమలో ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళందరూ చచ్చిపోతున్నారా? లేదు సార్. సరే, 10వ తరగతి చదివేటప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీనాక్షి అని. అప్పుడు ఆ పిల్ల లేకపోతే చచ్చిపోవాలనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పిల్ల జ్ఞాపం కూడా లేదు, దాని మొహం కూడా గుర్తు రావడం లేదు. ఇప్పుడు నేను, నా వైఫ్, నా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నా. ఈ పిరికి రాసుకెళ్తా నేను చచ్చిపోయి ఉంటే ఈ రోజు ఇంత అందమైన జీవితం ఉండేదా? సార్, బాధగా ఉందయ్యా. ఏమవుతుందయ్యా పిల్లలకి? జీవితం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత విలువైన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా నాశనం చేసుకున్నారు. హలో హలో, చెప్పే, వస్తున్నాను. తిట్టుకో, ఆఫీస్ పని మీదే ఉన్నాను ఇక్కడ. తిట్టుకో, వచ్చేస్తున్నాను. అరగంటలో ఇంట్లో ఉంటాను, నువ్వు ఫోన్ పెట్టి. సార్, అమ్మగారి ఫోనా సార్? అలా అయితే అర్జెంట్గా వెళ్ళండి సార్. నీకు పెళ్ళైందా? అవలేదు సార్. చేసుకోకు, ఈ ఆడోళ్ళు ప్రాణాలు తోడేస్తారు. సరే సార్. ఇన్నాళ్ళు నేను విన్నాను, ఈ రోజు నువ్వు విను. తను నాన్నతో మాట్లాడవలసిన మాట్లాడే. నన్ను మాట్లాడని నాన్న నాన్న అన్న గౌరవం ఈ పెద్ద మనిషి చాలా రోజుల క్రితమే పోగొట్టుకున్నాడు. రోడ్డు మీద అల్లరి చేసే పోకిరి వెదవలికి నీకు పెద్ద తేడా కనిపించలేదు నాన్న. వాళ్ళు నా శరీరం పొంగుల గురించి మాట్లాడితే